కొనసాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా చర్చ. కొందరికి ఇంకా ప్రజాస్వామ్యం గురించి తెలియడం లేదు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ సెటైర్లు. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్, ఎమ్మెల్యే కేసీఆర్ ను ప్రకటించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. ప్రజా సమస్యలు తీర్చే విధంగా సూచనలుండాలన్న భట్టి. గవర్నర్ ప్రసంగంపై అసహనం, అన్ని అసత్యాలేనన్న కేటీఆర్. గత రికార్డులు బయటకు తీయండి, పోతిరెడ్డిపాడిపై వాస్తవాలు తెలుస్తాయన్న హరీష్ రావు. లోక్సభ ఎన్నికల్లో పొత్తులుండవు, సింగిల్ గానే బరిలోకి దిగుతామన్న కిషన్ రెడ్డి. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు, ప్రచారాలతో హోరెత్తిస్తోన్న అభ్యర్థులు. తెలంగాణలో మారుతోన్న రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్ కు దగ్గరవుతోన్న ఎంఐఎం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్ధం. మెగా డిఎస్సి నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం 12,000 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. తెలంగాణలో హైకోర్టుకు ప్రజాప్రతినిధుల కేసుల వివరాలు, ప్రజాప్రతినిధులపై 115 కేసులున్నట్లుగా రిజిస్ట్రార్ వెల్లడి. తెలంగాణలో కొనసాగుతోన్న చలి తీవ్రత, ఏజెన్సీ ప్రాంతాల్లో చలికి వణుకుతోన్న జనం. కేబీఆర్ పార్క్ వాక్వేను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్, సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించిన కమిషనర్ రొనాల్డ్ రోజ్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అలర్ట్ అవుతోన్న పార్టీలు, మళ్లీ అధికారం చేపట్టే దిశగా వ్యూహాలు రచిస్తోన్న వైసీపీ. ఓట్ల తొలగింపుపై అనంతపురం కలెక్టర్ సీరియస్, 7 తహసీల్దార్లు, 223 మంది బిఎల్ఓలకు నోటీసులు. విజయవాడలో కాంగ్రెస్ నేతల నిరసన, పార్టీ ఆఫీసును ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తోన్న నేతలు. ఏపీలో 5వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె, ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో యథాతథంగా సమ్మె. అంగన్వాడీల నిరసనకు లోకేష్ సంఘీభావం, టీడీపీ హయాంలో అంగన్వాడీలకు 2 సార్లు జీతాలు పెంచామన్న యువ నేత. 11 కాదు 151 మందిని మార్చినా వైసీపీ గెలవదు. సైకిల్ స్పీడ్ పెరిగిందన్న చంద్రబాబు.
కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. తిరుమలలో ఈ నెల 19న కోయిలాల్వాల్ తిరుమంజనం. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.